సిలువలో ఎన్ని గంటలకు తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు? శుక్రవారం మధ్యాహ్నము రమారమి 3 గంటలకు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మన వాక్యం ఈరోజు. ఉం? ప్రాణం పోయిన వెంటనే 3 గంటలకు ప్రాణం పోతే 6 గంటల వరకు సిలువ పైనే యేసుక్రీస్తు యొక్క శరీరం ఉంది. అంతవరకు ఎవరు దింపలేదంటే ఎవ్వరు సాహసం చేయలేదు. రోమీలకు భయపడి ఉదయం ధ్యానించినట్టుగా శిష్యులు ముందే పారిపోయారు. మమ్మల్ని ఆడ పట్టుకొని మమ్మల్ని ఆడ ఉరి తీస్తారని చెప్పేసి. ఇంకా స్త్రీలు ఉన్నారు కానీ వాళ్ళకి అంత ఇది ఉండదు, అప్పుడు ఎవ్వరు లేరు, సహోదరులు లేరు, శిష్యులు లేరు, ఈయనకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు అది దింపడానికి. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నారు? ఒకరు చనిపోయిన తర్వాత 11 మంది ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరు లేకపోయేసప్పటికీ ఒక ఆయన వచ్చాడు. రహస్య శిష్యుడు అంటారు ఆయనను. అరిమతేయపు అనే యేసేపు. ఆయన ధనవంతుడు. ఆయన వచ్చి, ధనవంతుడు అంటే కొంచెం డబ్బులు ఉంటాయి కదా, డైరెక్ట్ అధికారి దగ్గరికి పోయి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు అనుకున్న ప్రకారం చంపేశారు కదా యేసుక్రీస్తును, దయచేసి నాకు ఆ శవాన్ని, ఆ బాడీని నాకు ఇవ్వండి. యూదుల సాంప్రదాయ ప్రకారము నేను ఆ బాడీని మా కార్యక్రమాలు నేను చేసుకుంటా అని చెప్పేసి అడిగాడు. చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత కార్యక్రమాలు ఎవరైనా చేయాల్సిందే, ఎవరు పెట్టుకోరు కదా, పర్మిషన్ ఇచ్చేశాడు. ఈయన వచ్చాడు. వచ్చేటప్పటికి ఈ యేసేపు అని ఆయన ఎవరంటే, ఒక స్పెషల్గా ఒక పొలం కొని పొలంలోనే ఒక ఇల్లు కట్టుకున్నాడు, గృహ. ఆ గుహలో ఈయన కోసం సొంతంగా ఒక సమాధి చేయించుకున్నాడు ముందే. అలాంటి వారు ఎవరైనా ఉంటారా చెప్పండి? నేను చనిపోతే ఒక సమాధి నేనే ముందు తయారు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈయన ఉన్నాడు. చూడండి, ఈయన సొంతంగా తయారు చేసుకున్న ఈ పెట్టెలోకి యేసుప్రభు వారిని పెట్టాల్సి వచ్చింది. ఆయనకు సహాయకరంగా ఇంకొక ఆయన వచ్చాడు. యేసేపుకు సహాయకరంగా ఇంకొక ఆయన వచ్చాడు. అరిమతేయ అనే యేసేపుకు సహాయకరంగా ఇంకొక అతను వచ్చారు. ఎవరు? నికోదేము. ఆయన కూడా వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ శరీరాన్ని తీసుకెళ్లారు. ఇంతకా నికోదేము ఎవరంటేనా, ఆయన కూడా ప్రధాన యాజకుల్లో ఒక అధికారి. ఆయన మనకు యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో ఆయన ఇంట్రడక్షన్ ఇస్తుంది. ఎవరంటే ఈ నికోదేము అని ఆయన ఒక అధికారి, పరిచయుడు. ఆయన వచ్చి యేసుక్రీస్తు వాక్యం చెప్పేటప్పుడు వచ్చి అడుగుతాడు, బోధకుడా నీ మాటలన్నీ సత్యమైనవి, అన్నీ నమ్మదైనవి, ఇదిగో మేము కూడా నీ రాజ్యంలో పాలుభాగస్తులు కావాలంటే ఏం చేయాలి, నీ రాజ్యానికి హక్కుదారులు కావాలంటే ఏం చేయాలని ఒక ప్రశ్న అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తారంటే, ఇదిగో ఒకరు కొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యంలో ప్రవేశింపలేరు అంటాడు. అప్పుడు వెంటనే నికోదేము తెలివైన వ్యక్తి అడుగుతాడు, కొత్తగా జన్మించడం ఏంటి ప్రభువా? ముసలి వాళ్ళు కొత్తగా మళ్ళీ ఎట్లా జన్మిస్తారని అడుగుతాడు. మనిషి ఒక్కసారే కదా పుట్టేది. మళ్ళీ యేసుప్రభు ఏమో కొత్తగా జన్మించితేనే కానీ మళ్ళీ రాజ్యంలో పాలే భాగస్తులు కాడని చెప్పి మళ్ళీ ప్రశ్న అడిగితే, ఇదిగో మళ్ళా జన్మించడం అంటే ఏం కాదు, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను కొత్తగా జన్మించాలి. ఇదిగో పాత జీవితాన్ని మొత్తం వదిలివేసి కొత్తగా మారు మనసు పొంది జీవిస్తే వాళ్ళకు నిత్య జీవం ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు నమ్మిన అతను యేసుప్రభు మీద నమ్మకంతోనే ఉంటాడు. చనిపోయిన తర్వాత ఈ అరిమతేయపు అనే యేసేపుకు సహాయం చేస్తాడు. వీళ్ళిద్దరు కలిసి యేసుప్రభు బాడీని తీసుకెళ్ళి ఒక గుహలో పెడతారు. ఆటి వరకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగిన పని. ఇంతకు 6 గంటలకే ఎందుకు సమాధి పెట్టెలకు తీసుకెళ్లాల్సి వచ్చిందంటే, 6 తర్వాత యూదులకు కొత్త రోజు స్టార్ట్ అవుతుంది. దినం మనకు తెల్లవారిన తర్వాత కదా, 12 తర్వాత మనకు డే, వాళ్ళకు సాయంత్రం 6 తర్వాతనే డే స్టార్ట్ అవుతుంది. అందుకే డే ముగించక మునిపే ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి త్వరగా ఆ కార్యక్రమాలని 6కు ముందుగానే చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు మతాన్ని నమ్మిన వాళ్ళు సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటిస్తారు. అట్లా చేయకపోతే వాళ్ళ దేశానికి ఏదో కీడు జరుగుతుందని, మంచిది కాదని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. అందుకే 6కు ముందే ఆ శవాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు. ఇది శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగిన సన్నివేశం. 6 అయిపోయిందా? నెక్స్ట్ రోజు ఏమవుతుంది? విశ్రాంతి దినం, సబ్బాత్, నిశ్శబ్ద శనివారం. దాన్ని ఏమంటారు? ఇంకొక మాట కూడా అంటారు. యూదుల సాంప్రదాయం ప్రకారము వాళ్ళకు
ఆ రోజు వాళ్ళు ఆ, పిలాతు దగ్గరికి వెళ్తారు. ఎవరు? ప్రధాన యాజకులు. ఒకసారి ఆ మాటలు చూడండి. ఆ, సిద్ధపరచు దినముకు మరుసటి దినం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము. అంటే నేను క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నా, యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత జరిగిన సన్నివేశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 27వ అధ్యాయము 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయు నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచునని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ఇది శుక్రవారం రాత్రి సమాధిలో పెట్టెలో పెట్టిన తర్వాత జరిగిన సన్నివేశం. ఈ ప్రధాన యాజకులు ఉన్నారే, వీళ్ళు యేసుక్రీస్తును ఎందుచేత సిలువేయించారు చెప్పండి? ముఖ్యంగా అసూయ చేత. అసూయ చేత. మార్కు సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఎందుచేత సిలువలో యేసు ప్రభువుకు అప్పగించారంటే ప్రధాన యాజకులు అసూయ చేత అని ఉంటుంది. ఈ అసూయ వాళ్ళకి ఇంకా తగ్గలేదు. అందుకోసమే పిలాతు దగ్గరికి వెళ్ళేసి ముందే వెళ్తున్నారు. సిద్ధపరిచిన ముందు దినం అంటే ఆదివారం కన్నా ముందు దినం శనివారం వీళ్ళు పోయి, ఇదిగో రాజా, ఈ వంచకుడు ముందే చెప్పేశాడు 3 దినములైన తర్వాత మళ్ళీ లేస్తానని చెప్పేసి. రేపు సిద్ధపరచు దినం కదా, లేస్తాడేమో. ఒకవేళ ఆయన లేకునే కానీ వాళ్ళ శిష్యులు వచ్చి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి లేచాడని ఇంకా ప్రచారం చేస్తారేమో. ఇందు నిమిత్తమే మొదటి వంచన కంటే ఈ కడవరి వంచన ఇంకా ఇంకా మోసం ఎక్కువైపోతుందని చెప్పేసి ఏమంటారంటే, భద్రం చేయనికి కావలి వారిని మాకు ఇంకా ఇంకా ఇవ్వండి అంటాడు పిలాతు దగ్గర. సరే మీ ఇష్టం, జరిగిదా జరిగిపోతుందని చెప్పేసి ఇంకా సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సైన్యంతో పాటు వీళ్ళు కూడా, సైన్యము ప్లస్ కావలి వారు ఇద్దరు రోమా సైనికులు అంటే చాలా శూరులు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా తీసుకెళ్ళి ఒక ముద్ర వేస్తారు. సమాధి లోపల ఒక పెట్టె ఉంటుంది, పెట్టె పైన బాడీ పెడతారు, గోడ ఉంటుంది, ఒక బయట ఒక బండ ఉంటుంది, బండ బయట సీల్ తాళం వేశారని చెప్పింది కదా, సీల్. అది ఆ సీల్ ఎవరైనా పగలగొట్టారంటే అది డైరెక్ట్ రాజుతో యుద్ధానికి ఆహ్వానించినట్టే. అంత ఆ ముద్రను ఎవ్వరు టచ్ చేయనికి ఉండదు, దానికి అంత పవరు. రోమియోలకు ఒక ముద్ర వేశారంటే అంత ఉంటుంది. అలాంటి భద్రత కల్పించారు సమాధికి. శనివారం జరిగిన సంఘటన ఇది. చూడండి ఎంత కాయలు ఉంచారో. శిష్యులు ఎత్తుకుపోనికి ఏడున్నారు వాళ్ళు? వాళ్ళు ముందే పారిపోయినారు. నమ్మిందే శిష్యులు ఫస్ట్. యేసుప్రభుని నమ్మిందే శిష్యులు ఫస్ట్. బాప్తీసం తీసుకున్నారు, రక్షించబడ్డారు. యేసుప్రభు ముందే చెప్పాడు, యేసుప్రభు కన్నా ప్రధాన యాజకులు మేలు. ఎందుకంటే వాళ్ళకన్నా కొంచెం అవగాహన ఉంది, 3వ రోజు లేస్తాడేమో అని ఒక చిన్న అనుమానంతో ఇంకా భద్రం చేసుకుంటున్నారు. శిష్యులకు అది జ్ఞాపకం లేదు, వాళ్ళు పారిపోయారు. ఇళ్ళలోకి పోయి లోపల ఉండి తలుపులు వేసుకొని కూర్చున్నారు, ఇంకా ఎవరు రావకూడదు అని చెప్పేసి ఆ సైన్యానికి భయపడి. చూడండి ఎంత సన్నివేశమో. మనం యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, మనం ఎలాంటి స్థితిలోనో గమనించండి. రహస్యంగా మనం సేవ చేస్తున్నామా, ధైర్యంగా సేవ చేస్తున్నామా అనేది. ఒకవేళ ధైర్యంగా సేవ చేస్తున్నామంటేనా తెగించాలి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే ఎందుకు లాభమో చెప్పాడు. నేనే జీవము, పునరుత్థానము నేనే అని. ఒకసారి క్రీస్తు నమ్మిన తర్వాత నిలబడాలి. ఆ ధైర్యం ఉండాలి మనకు. ఇది శనివారం జరిగిన సంఘటన. సమాధికి బాగా కాయలు ఉన్నారా? ఇప్పుడు రండి ఎక్కడికి? లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము. శనివారం జరిగిన సంఘటన చూసాము, ఇంకా ఆదివారం ఏం జరుగుతుందో చూద్దాం.
24 అధ్యాయం అంతా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ఎదుకు వచ్చి సమాధి ముందర వండిన రాయి దొరలింపబడి ఉండడం చూచి లోపలికి వెళ్ళిరి. ఎవరు వచ్చారు? ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు వచ్చారు. ఫస్ట్ ఎందుకు వచ్చారు? 3 రోజులకు శరీరం ఏదైనా కానీ పగిలిపోయి శరీరము వాసన వస్తుంది. ఎందుకంటే పూడ్చే వాళ్ళు కాదు కదా, ఊరికి పైన అంతే గృహంలో బంధించేవాళ్ళు. ఆ వాసన రాకుండా ఉండడానికి యూదుల మత ఆచారం ప్రకారము సాంప్రదాయబద్ధంగా అవి పూయడానికి వచ్చారు. సుగంధ ద్రవ్యాలు వాసన రాకోకుండా వచ్చారు. వీళ్ళు వచ్చేటప్పటికి దూరం చూసేటప్పటికి ఒక పెద్ద బండరాయి సీలు ఉండేది ముందర. ఆ సీలు పాల్గొట్టారంటే ఎవరో సాహసం చేశారు, సైన్యానికి ఎదిరించారు. తర్వాత బండను తీసేశారు. ఆ బండ 1.5 టన్ను ఉందంట లెక్క ప్రకారం. 8 మంది యోధులు దొబ్బుతే కానీ అది దొరలదు, అంత పెద్ద బండను తీసి పెట్టారు. అది చూచిన వెంటనే వీళ్ళు లోపలికి వెళ్ళి రాయి దొర్లించబడినట్టు చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము 24 అధ్యాయము 3వ వచనము, ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. రాయి బయటికి తొలగించడం చూసిన తర్వాత స్త్రీలు భయపడిపోయి చూసి యేసు ప్రభు లేడే అని చెప్పేసి అక్కడికి తర్వాత ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి ఎదుట నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడు అయిన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే 2 దేవదూతలు చెప్తున్నారు ఈ స్త్రీలతో. అమ్మా, మీరు వచ్చి చూశారు, మీరెందుకు ఇంకా కలవరపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు బతికున్నప్పుడు ఏం చెప్పాడు? ఇదిగో ఈ పాపిష్ట జనము, ఈ పాపిష్టులు ఆయనను అసూయ చేత శిలోమాను ఎక్కించారు, చంపేశారు. కానీ ఆయన ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? శిలువ వేసిన 3వ రోజు నేను తిరిగి లేస్తానని చెప్పేసి. ఒకసారి ఆ మాటలు చూడండి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 20వ అధ్యాయము 19వ వచనం ఉంటుంది చూడండి. 20వ అధ్యాయము 19వ వచనం. అంటే యేసుప్రభు ముందే చెప్పాడు, ఆయన శిలువకు నేను ఎక్కుతాను, నేను లేస్తానని చెప్పేసి. ఆ మాటలు దూతలు జ్ఞాపకం చేస్తున్నాయి, దేవదూతలు. మూడవ దినం ఆయన మరలా ఇచ్చును. ఈ మాటలు వాళ్ళకి జ్ఞాపకం లేవు. తర్వాత మార్కు 8:37 కూడా సేమ్ అట్లే చెప్తాడు, ఆయన 3వ రోజు మళ్ళీ లేస్తాడని చెప్పేసి. ఈ మాటలు జ్ఞాపకం చేసినప్పుడు అప్పుడు 8వ వచనం 24 లూకా 8వ వచనం, చనిపోయిన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారని చెప్పినాక వాళ్ళ మాటలు జ్ఞాపకం చేసుకున్న తర్వాత వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఎవరు తెలియజేశారు? ఫస్ట్ స్త్రీలు వెంటనే వెళ్ళి, ఎక్కడ వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా దాక్కొని శిష్యులు, వాళ్ళకు పోయి చెప్తారు, యేసుక్రీస్తు మృతులలో నుంచి లేస్తాడని చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి, ఇదిగో మేమైతే చూసాము, బండ తొర్లించబడి ఉంది, లోపల శరీరం లేదు. ఈ సన్నివేశం యోహాను రాసిన సువార్తలో కూడా ఉంటుంది. అక్కడ శిష్యులు కూడా కావలి ఉంచిన వారంతా పడిపోయి ఉంటారని చెప్పేసి కింద. ఈ సేమ్ సెంటెన్స్ నేను చెప్తాను. ఈ మాటలు ఇక్కడ వీళ్ళు చెప్తుంటే శిష్యుల దగ్గరికి వచ్చి ఎవరు చెప్తున్నారు? స్త్రీలు చెప్తున్నారు. ఈ సన్నివేశం ఇక్కడ జరుగుతుంటే దేవదూతలు చెప్పినప్పుడు మాటలు కింద పడిపోయింటారు కావలి వాళ్ళు కూడా విన్నారు. ఈ దేవదూతల మాటలేమంటే విని వాళ్ళు మహాసభకు వెళ్ళారు. ఒకసారి చూడండి, యోహాను రాసిన సువార్త 20
20వ అధ్యాయము మత్తయి రాసిన స్వార్థ 27:62 అయిపోయింది కదా. 28 మత్తయి రాసిన స్వార్థలో ఉంటుంది 28 28వ అధ్యాయము ఆ దూత స్వరం వాళ్ళు విన్న తర్వాత అతనికి భయపడి వలన కావిలి వారు కూడా వణికి చచ్చిన వారి వాళ్ళే ఉండేను. వాళ్ళ తర్వాత ఎక్కడికి వెళ్తారంటే ప- ఆ, 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 ఆ. 11వ వచనం చూడు డైరెక్ట్ ఒకటేసారి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ఇక్కడ ఇప్పుడు దేవదూతలు స్త్రీలతో చెప్పిన మాటలు ఎవరు విన్నారు? పక్కన కావలి ఉన్న వారు కూడా విన్నారు. వాళ్ళు విని వాళ్ళే స్త్రీలేమో శిష్యుల దగ్గరికి వెళ్ళారు చెప్పడానికి. ఈ కావలి వారు కూడా పట్టణంలోకి వెళ్ళి ప్రధాన యాజకులతో చెప్తున్నారు. సేమ్ రెండు ఒకేసారి జరుగుతున్నాయి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఈ మాటలు ఈ కావలి వారు పోయి ప్రధాన యాజకులు చెప్తున్నారు, ఇదిగో దేవత ఆయన అక్కడ లేడు అని ఆ మాటలు చెప్తే వీళ్ళు భయపడిపోయి ప్రధాన యాజకులు మీరేం చెప్తారంటే మీరు నిద్రపోతుంటే ఆ శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారని చెప్పండి, ఇందుకు మీకు చాలా డబ్బులు తీసుకోండి అని చెప్తున్నారు. ఎందుకు? శిష్యుల మీద నెపం వేసి ఈయన లేచాడు వంచకుడు అని చెప్పాలని వాళ్ళ ఆలోచన. క్రీస్తు నిజంగా లేచాడు. ఆ లేచాడని వీళ్ళు నమ్మకపోగా వీళ్ళేంటి శిష్యుల మీదకు తోయాలా ఈ నిజాన్ని అబద్ధంగా మార్చడానికి వీళ్ళ ప్రయత్నం చూడండి. నిజానికి శిష్యులు ఎక్కడున్నారు? ఇంట్లో దాక్కొని ఉన్నారు. భయపడి వీళ్ళేమో వీళ్ళ మీదకి వేయాలని చెప్పండి. చూడండి తర్వాత ఇదే మత్తయి రాసిన సువార్త 28:14 వచనము. ఇది ముందు ప్రధాన యాజకుల వరకు తెలిసింది, తర్వాత అధిపతికి వెళ్ళింది. మళ్ళా సమ్మతిపరిచి మీకేమీ తొందరగకుండా చేతుమని చెప్పిరి. ఈ అధిపతికి తెలిసింది యేసు ప్రభు లేడు, లేచి అక్కడ లేడని చెప్పేసి. వెంటనే వీళ్ళంతా చూసి అధిపతి అయ్యా మీరేం తొందరపడకూడదు, దీన్ని మీ వరకు రానియకుండా మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పారు. ఏం చేశారు కింద చెప్తారు. అప్పుడు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపిన ప్రకారం చేసిరి. ఈ మాటలు ఇప్పటికీ యూదులలో నమ్ముతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత లేదని చెప్పేసి వాళ్ళు ఇంకా అనుకుంటున్నారు. ఆయన సాధారణమైన వ్యక్తిగానే వాళ్ళు ఇంకా భావిస్తారు. ఎందుకంటేనా ఇదిగో వీళ్ళు కల్పించిన ఒక అబద్ధం, పెద్ద అబద్ధం. శిష్యులకు డబ్బులు ఇచ్చి చెప్పించారు అబద్ధం. ప్రధాన యాజకులందరూ పోయి అధిపతికి కూడా చెప్పారు, నీకేం తెలుసు, నువ్వు గమ్మునుండు, మేము ఇదంతా ఒక చట్ట ప్రకారం చేస్తున్నామని చెప్పేసి. ఇందుకోసమే యూదులలో ఇంకా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయన వస్తాడు, చనిపోతాడు, మళ్ళీ లేస్తాడని చెప్పేసి. ఇది సత్యం జరిగినది. ఒకవేళ శిష్యుల మాటే నిజమైతే అధిపతికి తెలుస్తుంది కదా శిష్యులు అబద్ధం చెప్తున్నారని చెప్పేసి. అధిపతి ఎంత క్రూరుడు, ఎంత న్యాయం, ఎట్లాంటి న్యాయం తీరుస్తాడో. ఒకసారి పేతురు కూడా వాక్యం చెప్పేటప్పుడు చెప్పకూడదని చెప్పేసి అతను పోయి జైలు వేస్తారు. జైలు వేసిన తర్వాత మనం పాట కూడా వాడుకుంటాం. ఏం పాట? చెరసాలలో వేసిన సంఖ్యలు బద్దలయ్యాయి అని చెప్పేసి సంఘము ప్రార్థించగా. అట్టా ఒకసారి ప్రార్థన చేస్తే సంఖ్యలు బద్దలై పేతురు కూడా ఒకసారి బయటికి వెళ్ళిపోతాడు. బయట ఎవరుంటారు? కావలి వాళ్ళు, సైనికులు ఉంటారు. ఒకసారి ఆ సన్నివేశం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములలో ఉంటుంది అది 12వ అధ్యాయము. అంటే ఏం చెప్తున్నా అంటే రోమియుల రాజు సైనికుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తాడనేది. ఒకవేళ నిజమే అయితే ఏం చేసేవాడు? 12వ అధ్యాయం 19వ వచనము. 12వ అధ్యాయం 19వ వచనం. ఎవరి కోసం వెతికినప్పుడు పైన ఉంటుంది ఒక్కసారి.
తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనపడినందున కావలి వారిని విమర్శించి, చూడండి, బయట కాపలాగా వీళ్ళని పెడితే లోపల పేతురు కనపడలేదని, ఏమి మీరేం కావాలి చేస్తున్నారు, కరెక్ట్గా మీకు చెప్పిన పని చేయకుండా మీరేం చేశారని చెప్పి డైరెక్ట్ వాళ్ళని చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అలాంటి రాజు వీళ్ళకేం చెప్తున్నాడు, ఇక్కడ జరిగింది ఏంటి, నిజంగా యేసుక్రీస్తు లేశాడు, కానీ ఈ మాటలు బయటికెళ్తే సమాజంలో మనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి డబ్బులు ఇచ్చి సైనికులను మభ్యపెట్టారు. మీరు ఇదే చెప్పండి, మేము నిద్రపోతుంటే యేసుక్రీస్తు శవాన్ని ఎవరైనా ఎతకపోయారని చెప్పండి అని చెప్పారు. ఇది జరిగిన సంఘటన. రండి మళ్ళీ 24వ అధ్యాయం లూకా రాసిన సువార్త 10వ వచనము. ఇది ఇప్పుడు శిష్యులకు చెప్పారు కదా స్త్రీలు, అక్కడికి రండి మళ్ళీ. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియు యోహానయు యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఇతర స్త్రీలు. అంటే మొత్తానికి అందరు స్త్రీలే ఉన్నారు అక్కడ. ఆ స్త్రీలందరూ పోయి శిష్యులకు చెప్పారు. ఇంకోటి, శిష్యులకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది ఇంకొక మాట ఉంది. శిష్యులు చెప్తానే నమ్ముతారు ఎవరైనా? స్త్రీలు చెప్తానే నమ్ముతారు ఎవరైనా? నమ్మరు. యూదులలో స్త్రీలకు అంత విలువ ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. యూదులలో స్త్రీలకు అంత విలువ ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే 11వ వచనం చదవండి ఒకసారి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను కనుక, చూడండి ఎంత నమ్మకమైన స్థితిలో శిష్యులు ఉన్నారో. యేసు ప్రభు చెప్పిన మాటలు నమ్మలేదు, కళ్ళతో చూసొచ్చిన ఆ స్త్రీల మాటలు కూడా నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు యూదుల స్త్రీలకు. చూడండి ఎంత కఠినమైన పరిస్థితుల్లో స్త్రీలు ఉన్నారు ఆ కాలంలో. అందుకనే ఈనాడు వాక్యం కూడా ఎట్టెళ్తుందంటే, స్త్రీలు చెప్తే ఇప్పుడు ఏవైనా మారుతాయమ్మా. ఆనాడు పరిస్థితులు లేవు, ఇప్పుడు మీరు వాక్యం నిర్భయంగా చెప్పొచ్చు. చూడండి, అయితే 12వ వచనం. పేతురు లేచి సమాధి ఎద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారపట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి. వీళ్ళల్లో అందరికన్నా మొదటగా బాగా ఉత్సాహంగా ఎవరు ముందుకెళ్ళాడు? పేతురు ఒక్కడు స్త్రీలు చెప్పిన మాటలు విని నమ్మలేదు ఫస్ట్, మళ్ళీ చూడాలా రెండోసారి అని చెప్పేసి ఫాస్ట్గా అందరికన్నా ముందుకు పరిగెత్తుకుని పోయి తొంగి చూసి అప్పుడు అన్నాడు, అక్కడ నారపట్లు ఒకటి ఉంటే అప్పుడు నమ్మాడు, యేసు ప్రభు ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని చెప్పేసి. అది శిష్యుల వరకు జరిగిన సంఘట. అదే రోజు, ఏ రోజు? ఆదివారం. ఆ రోజే ఇంకొక స్టోరీ జరుగుతుంది. 13వ వచనం. ఇదిగో ఆ దినమందే ఎమ్మాయు అను గ్రామమునకు వెళ్ళను. ఆ రోజు యెరూషలేమునకు ఒక ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు, ఇద్దరు మనుషులు. ఏ ఊరంటే వాళ్ళది ఎమ్మాయు అనే ఊరు. వాళ్ళ దారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనం అనుకుంటాం కదా, ఏదైనా మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఏదైనా ఊర్లో ఒక సంఘటన జరిగిందనుకో, ఈ సంఘటన గురించి ఇంకా వాళ్ళు ఇంకా అనేక విధాలుగా ఆలోచించుకుంటూ పోతుంటారు మాట్లాడుకుంటా. అలాగే వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ పోతున్నారు. ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా వీళ్ళిద్దరు ఎవరో తెలియదు, వాళ్ళిద్దరు కొత్త వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే యేసుప్రభు కూడా వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ వినుచు వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు, వింటున్నారు, కానీ ఆయన ఎవరు గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదంటే వాళ్ళ కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు యేసుప్రభు అడుగుతున్నారు, అయ్యా మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు ఒకసారి చెప్పండి అని అడిగాడు. ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా,
ఆ మాటలు విన్న తర్వాత వీళ్ళిద్దరు ఏమంటారు అంటే, అయ్యో దుఃఖాముక్కలైపోతున్నారు, నీకు ఈ సంగతి ఇంకా తెలీదా నాయనా? ఇదిగో ఆ ఊర్లో ఒక మహానుభావుడు ఉన్నాడు, మేము నమ్మే వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, మేము దేవుని కుమారుడిగా నమ్మాము, ఆయనకు శిక్ష వేసి చంపేశారు, ఘోరమైన శిక్ష వేశారు అని ఆ సన్నివేశాన్ని తలుచుకుంటూ దుఃఖాముక్కులైపోయారు. ఆ విషయం యేసుప్రభువుకు తెలీదా? తెలుసు. తర్వాత ఆ ఇద్దరిలో ఒకరి పేరు చెప్తున్నారు. వాళ్ళలో ఒకరి పేరు క్లయోపా అనువాడు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే ఈ క్లయోపాది యాక్చువల్గా ఏ ఊరు? ఎంఐఓ. కానీ ముందు ఏ ఊర్లో ఉన్నాడు? యెరూషలేములో ఉన్నాడు. కాబట్టి యెరూషలేములో ఏం జరిగిందో ఈయనకు తెలుసు. అందుకే చెప్తున్నాడు, నీకేం తెలియదయ్యా, యెరూషలేములో ఇంత ఘోరమైన సన్నివేశం జరిగితే నీకు తెలియదా అని చెప్పేసి మళ్ళీ యేసుప్రభుని అడుగుతున్నాడు. నువ్వు ఒక్కడివే ఎరగవా అని చెప్పేసి. నువ్వే ఎరగవా, ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి యేసుప్రభు చెప్తున్న మాటలు. ఆయన ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. యేసుప్రభు అడుగుతారు, ఏంటి ఆ సన్నివేశం, ఏం జరిగిందయ్యా అంటే వాళ్ళు అది చెప్తారు, నీకు ఇంకా తెలీదా ఆ ఊళ్ళో ఏం జరిగిందో? ఇదిగో ఆ ఊళ్ళో క్రియలోను సత్యములోను దేవుని మాట చేత గొప్ప కార్యాలు జరిగినాయా ఆ ఊర్లో, ఆ యేసుప్రభు గురించే మేము మాట్లాడుకుంటున్నాము అని చెప్పారు. ఆ మాటలన్నీ యేసుప్రభుకే చెప్తారు. మరలా మన ప్రధాన యాజకులు ఉన్నారే, అధికారులు ఉన్నారే, నీకు తెలియదా అంట. యేసుప్రభుకి ఏం తెలుస్తుందని వాళ్ళ ఉద్దేశం. ఇది సన్నివేశం తెలియదు ఈయన యేసుప్రభు అని చెప్పేసి. శిష్యులు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఇంత సన్నివేశం జరిగితే నీకు తెలియదా, నీకు ఒక్కనికే తెలియదా, ఇంకెవరికైనా తెలియదా అని చెప్పి ఇద్దరు అనుకుంటున్నారు. ఇశ్రాయేలులో విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములయ్యను. శుక్రవారం జరిగింది, శనివారం జరిగింది, ఆదివారం జరిగే సన్నివేశం. ఈ మాటలన్నీ 3 రోజుల నుంచి జరుగుతున్నాయే, మేము ఎదురు చూసి యేసుప్రభు ఈయన నమ్మాము, ఇంత కార్యం జరుగుతున్నాయి కానీ నీకు తెలీదా అయ్యా, ఇప్పుడు 3 రోజులు జరిగింది అని చెప్పేసి అంటున్నారు యేసుప్రభుతోనే. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవార సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. ఆడి వరకు చెప్పి ఆగలేదు. అయ్యా ఇంకొక సన్నివేశం జరిగింది, ఈరోజు ఆదివారము మాలో కొంతమంది స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళారు, అక్కడికి వెళ్తే అక్కడ ఆయన లేరని దేవదూతలు వచ్చి చెప్పారు. ఆ విషయం వాళ్ళు తెలుసుకొని మాకు చెప్తే మాకు భయం కలిగిందని చెప్తారు వీళ్ళు. ఎందుకు? మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఆ స్త్రీలు చెప్పిన మాటలు విన్న వెంటనే మాలో కొందరు పోయి చూశారు, చూసినా కానీ అక్కడ సమాధిలో ఆ బాడీ లేదు అని చెప్పేసి యేసుప్రభుకి మాటలు చెప్తున్నారు. చూడండి తర్వాత యేసుప్రభు ఇప్పుడు చెప్తాడు మాటలు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్త చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందుమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇక్కడ వాళ్ళను ఏం మాట్లాడుతామంటే యేసు ప్రభు, అవివేకులారా, మందమతులారా, నమ్మని మందమతులారా, మీరు లేఖనాలు చదవలేదా? ప్రవక్త గ్రంథములలో ఏమున్నది తెలియదా? మోసే ధర్మశాస్త్ర గ్రంథములలో ఏమున్నది తెలియలేదా? మోసే ధర్మశాస్త్రం ఎవరు ఏమి చెప్పింది? ఇదిగో ఇశ్రాయేలు ఏలువాడు మీలో నుంచి వస్తాడని చెప్పేసింది, ఆ వచ్చేవాడు యేసు ప్రభు అని. కీర్తనల గ్రంథము, ఒకసారి కీర్తనల గ్రంథంలో చెప్తాడు 16:10, ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. కీర్తన గ్రంథంలో ఏం చెప్తావు అంటే, చనిపోయినా కానీ ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు,
కుళ్ళిపోనియవు, నువ్వు సజీవునిగా ఆత్మను లేపుతావని చెప్పేసి అక్కడ చదవలేరా? యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చెప్తాడు, 53వ అధ్యాయంలో చెప్తాడు, ఇదిగో నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని చెప్పేసి. ఆ మాట చూడండి, 53వ అధ్యాయము యెషయా గ్రంథము 9-10 వచనంలో ఉంటుంది క్లియర్గా. 53వ అధ్యాయం అంటే లేఖనాలలో, ప్రవక్త గ్రంథాలలో, ధర్మశాస్త్ర గ్రంథంలో ఎవరి గురించో వ్రాయబడిన మాటలన్నీ మీరు చదవలేదా అనే మాటలు, ఇవన్నీ చదివింటే వాళ్ళకి తెలిసిపోయేది. 53:9-10. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. ఇక్కడ సమాధి చేయబడతాడు భక్తిహీనులతో పాటు, అందరితో పాటు నార్మల్గానే సమాధి చేయబడతాడు. ఆ సమాధి ఎవరిదంటే ధనవంతునిది. మనం చదివాము, అరిమతయి యోసేపు ఆయన ధనవంతుడు అని చెప్పేసి. 10వ వచనం, అతని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారత బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. దీర్ఘాయుష్మంతుడు ఎప్పుడవుతాడు? చావు లేకుండా ఉంటేనే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఈ ప్రవక్తల గ్రంథాలలో, లేఖనాల్లో ఏం రాశారంటే, కీర్తనలు 16వ అధ్యాయంలో రాసినట్టు, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాసినట్టు అతడు చావడు, లేస్తాడు అని. ఈ మాటని మీరు నమ్మలేదా, చదవలేదా? అవివేకమైన ప్రవక్తలారా, మందబుద్ధులారా అని యేసుప్రభు తిడుతున్నారు చూడండి. ఇవన్నీ చెప్పేటప్పటికి వాళ్ళు వచ్చే ఊరి దగ్గరికి వచ్చింది. అగపడగా వారు సాయంకాలం కావలసినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండుమని ఆయనను బలవంతులు చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. సాయంత్రం అయింది, ఊరికి దగ్గరికి వచ్చారు. అప్పటికి వారు ఇంకా మనిషి కనపడలేదు, ఇంకా చీకటి పడింది. ఆ టైంలో ఇంకా ఏం పోతావులే, ఈరోజు రాత్రికి మాతో పాటు ఉండి బస చేసి మళ్ళీ పోదులే అని చెప్పేసి యేసు ప్రభువును వాళ్ళు పెట్టుకున్నారు ఇద్దరు. తర్వాత ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులో తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఎప్పుడు గుర్తుపట్టారు ఆయనను? భోజనం చేసేటప్పుడు ఒక రొట్టెను తీసుకొని విడిచి ఇట్లా 2 చేతులు ఎత్తి స్తోత్రం చేశాడు. ఈ కార్యక్రమం ముందు కూడా చేశాడు శిష్యుల ఎదుట. అప్పుడు వాళ్ళు గుర్తుపట్టారు, ఇదిగో మా ఎదుట ఉన్నది ప్రభు అయిన యేసు క్రీస్తు వారే అని చెప్పేసి. చూడండి, ఆ క్షణాన వాళ్ళు గుర్తుపట్టిన వెంటనే ఏమైంది? అప్పుడు అదృశ్యం అయిపోయాడు. వెంటనే ఆయన గుర్తు పట్టాడు లేదు, ఇంకా మాట్లాడలేదు వారితో. అక్కడ మాయమయ్యాడు. ఇక్కడ మాయమై ఎక్కడ వెళ్తాడంటే అక్కడ అపోస్తులైన 12 మంది శిష్యులంతా కూడుకున్నారు, అక్కడ ప్రత్యక్షం అవుతాడు మళ్ళా. అప్పుడు ఇది జరిగిన సంఘటన తర్వాత 32వ వచనం, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయంలో మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు ఇద్దరు ఏమని, మనం నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆయన ఏం మాట్లాడాడు? లేఖనాలలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండలేదా అంట. యేసు ప్రభు మాటలు వింటున్నప్పుడు ఏం కలగాలంట? హృదయం మండాలంట. ఏమని, ఎట్లా మండాలి? అది ఒక సంతోషం. యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు, ఆయన రాజ్యం గురించి చెప్పినప్పుడు మనకు ఒక ఇది రావాలి. ఊరికి నమ్మాము, ఇంకా ఎన్ని రోజులు మేము పాపులం అనుకుంటారు చెప్పండి. ఇదిగో పాపులం అనేది మనం యేసుక్రీస్తు నమ్మకముందు మనం పాపులము, నమ్మిన తర్వాత మనం పాపంలో ఒప్పుకున్నాము, వాటికి మనం చచ్చాము. ఒక జీవితం వాటికి ముగించబడింది. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మనం ఎవరము? పరిశుద్ధులము. అప్పుడు కూడా మళ్ళీ వచ్చి మేము పాపులము అంటే ఎట్లా చెప్పండి? పాపం చేయకూడదు, ఇంకా చేయమని చెప్పి వచ్చాం. యేసు ప్రభు చెప్పిన మాటలు హృదయాలలో మండాయంట. ఆ దారిలో వచ్చేటప్పుడు ఆయన చెప్పిన మాటలు అది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తర్వాత 33వ వచనం, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి.
11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడని చెప్పుకొనుచుండ్రి. వారి విని త్రోవలో జరిగిన సంగతులు ఇవన్నీ వీళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్తున్నారు. తర్వాత ఇదిగో మాకు కనపడినాడంటే మాకు కనపడినాడని చెప్పేసి వీళ్ళందరూ కూడుకొని మాట్లాడుకుంటున్నారు. ఆ? ఇవన్నీ ఇంకా యేసు ప్రభు అయితే వీళ్ళందరూ మాట్లాడుకుంటుండగా 36 వచనము, వారు ఇలాగూ మాట్లాడుతుండగా, అంటే కొంతమందికే కనపడ్డాడు, ఒకసారి ఇద్దరికి, ఒకసారి ఒకరికి, కొంతమంది స్త్రీలకు కనపడ్డా, అందరికీ ఒకేసారి కనపడలా. కానీ వీళ్ళు నువ్వు నాకు కనపడినావు, నువ్వు నాకు కనపడినా అని చెప్తుంటే కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. ఆ సన్నివేశంలో వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానమగునుగా కానీ వారితో నేను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము మాకు కనబడని తలించిరి. అప్పటి కూడా శిష్యులకు జ్ఞానోదయం కాల. నమ్ముతున్నట్టున్నారు కానీ ఇంకా ఏమనుకుంటున్నారు? భయపడిపోయి భూతం కనపడింది అనుకుంటున్నారు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహమేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములు చూడడి, నన్ను పట్టి చూడడి. నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతముకు ఉండమని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. చూడండి, శిష్యులకు ఇన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకు ఇంకా జ్ఞానోదయం కాలేదు, భయపడిపోయారు, భూతం అనుకున్నారు. కానీ యేసు ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నా చేతులు చూడండి అయ్యా, నా కాళ్ళు చూడండి అయ్యా, ఇదిగో చేతులలో మీరు వేయించిన శిలలు, ఇదిగో ఇక్కడ చూడండి, నా దెబ్బలు చూడండి, నా పాదములకున్న దెబ్బలు చూడండి. ఇంకా నమ్మలేదా? నాకున్నట్టు దెబ్బలు, నాకున్నట్టు ఈ గాయములు, నాకున్నట్టు ఈ మాంసము భూతముకుండవు. నేనే ఆయనను. ఇప్పటికైనా నమ్మండి అయ్యా, చూసి నన్ను నమ్మండి. చూడక నమ్మిన వాళ్ళు మీరు ధన్యులు. మీరెవ్వరూ యేసుప్రభుని చూడలేదు, కానీ యేసుప్రభుని నమ్ముతున్నారా? మీరు ధన్యులు. ఆనాడు తోమ ఇదిగో ఈ సన్నివేశం జరిగినప్పుడు ఆయన లేడు. ప్రభువు చేతిలో నేను చేయి వేసి పెట్టి చూస్తే కానీ నేను నమ్మనని చెప్పాడు. కానీ మనమంతా ధన్యులమే కదా, చూడకుండా కానీ వాక్యం విని మనంతగా మనము తెలుసుకొని నమ్ముతున్నాం. చూడండి, ఒకటి యేసుప్రభు గురించి విని నమ్ముతామా, చూసి నమ్ముతామా, గ్రహించి నమ్ముతామా అనేది మనం మాటలు. ఈ లేఖన భాగం ఏంటంటేనా, మరి స్త్రీలు చూసినప్పుడు వాళ్ళు నమ్మలేదు ఫస్ట్, చూచి కూడా వాళ్ళు నమ్మలేదు ఫస్ట్. దారిలో నడుచుకుంటూ వచ్చినారు శిష్యులు, ఇద్దరు వ్యక్తులు, వారితో మాట్లాడినా కానీ వాళ్ళు ఇంకా వినలేదు. మాట్లాడుతున్న మాటలు వింటున్నారు కానీ దేవుని మాటలు వాళ్ళు ఇంకా గ్రహింపలేదు, ఎవరు మాట్లాడుతున్నారని చెప్పేసి. ఇక్కడ ప్రత్యక్షంగా శిశువుల మధ్య ప్రత్యక్ష పరుచుకునే కానీ వీళ్ళు ఇంకా గ్రహించలేదు. చూడండి, ఆ గ్రహించలేదన్న మాట ఎక్కడుంటుందంటే 44వ వచనం, ఇదే ప్రవక్తల గ్రంథాలలో ఇవన్నీ ఉంటాయి, ఇందాక ధ్యానించినాము. 45వ వచనం, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసు తెరిచెను. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు అప్పుడు నమ్మారు. వాళ్ళకు కనపనేగా నమ్మలేదని చెప్పేసి ఏకంగా ఇదిగో వాళ్ళ మనసు దేవుడే తెరిచాడు. ఇంకా మీకు కనపనే మీరు నమ్మలేదు, చెప్పినా నమ్మలేదు, కనీసం మీ హృదయాలను ఇప్పటికైనా తెరవండి, అప్పుడైనా నమ్ముతారో లేదని చెప్పేసి హృదయాలను తెరిచిన తర్వాత అప్పుడు నమ్మారు. ఏమనంటే ఇదిగో ఈయనే మేము వేచి చూస్తున్న క్రీస్తు, ఇదిగో మృతుల నుండి లేచిన క్రీస్తు అని చెప్పేసి. చూడండి, ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నామే, యేసుక్రీస్తును మనం ఇంకా చూచి కూడా ఫస్ట్ నమ్మాము, సరే కరెక్టే, శిష్యులు నమ్మారు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పేసి, దేవుని కుమారుడని. కరెక్ట్గా ఈ సన్నివేశం వచ్చినప్పటికి ఎక్కడికి వెళ్ళారు? పారిపోయిపోయారు. ఆయన వచ్చిన తర్వాత కొంతమంది చెప్పినా కానీ నమ్మలేదు, కొంత విన్న వాళ్ళు వచ్చి చెప్పినా కానీ నమ్మలేదు, అతనికై ఆయనను ప్రత్యక్షంగా చూసినా కానీ నమ్మలేదు. యేసు ప్రభు వాళ్ళ మనసును తెరిచిన తర్వాత అప్పుడు నమ్మారు. చూడండి, ఆ నమ్మిన తర్వాత నెక్స్ట్ 47వ వచనం, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటించబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు ఇదంతా ఏంటంటే ఇంకా అయిపోయింది. వాళ్ళకు కూడా తెలిసిపోయింది వచ్చిన క్రీస్తు. వాళ్ళకి అనుకోలేదు, తండ్రి యేసు క్రీస్తే వాళ్ళ మనసులు తెరిచాడు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి అయ్యా, నేనే ఆయనను అని.
చూడండి, ఇప్పుడు మనం ఇంకా ఏ స్థితిలో ఉన్నామో, యేసుక్రీస్తుని నమ్మాం కదా, నమ్మిన తర్వాత మనం ఏం చేయాలి? ఇదిగో అందరికన్నా నేనే ప్రభువా, నీకు సేవలో నేను పాలె భాగస్తులని పేతురు చెప్పాడు. కానీ పేతురు ఏమయ్యాడు? 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదని చెప్పాడు. కానీ అందరికంటే ముందుగా సమాధిలో యేసుక్రీస్తు ఉన్నాడో లేదో చున్నికి పోయింది ఎవరు? పేతురే పోయాడు. కానీ మళ్ళీ అదే పేతురు అపోస్తల కార్యంలోకి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ ద్వారా ఒకేసారి 3000 మందిని నమ్మించాడు. ఇదిగో మీరు సిలువ వేసినట్టు ఈ క్రీస్తే ప్రభు అయిన దేవుని కుమారుడు అని చెప్పేసి మేము నమ్మి ఉన్నాము, మేము సాక్షులము, మేము కన్నులారా ఆయనను చూసామని చెప్పేసి 2వ అధ్యాయం 23 వచనం నుంచి మొత్తము ఆయన చూచిన సంగతులన్నీ ఆ ప్రజలకు చెప్పి 3000 మందికి పైగా బాప్తీసం ఇచ్చాడు. చూడండి, పునరుత్థానం అంటే ఏంది అర్థమైందా? క్లియర్గా ఎక్కడి నుంచి వచ్చామో. అంటే దీని గురించి ఏంటంటే మన ఉద్దేశము, ఇంకా నమ్మకం ఎక్కడ ఉంది మనకు? చూసిన వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు, విన్న వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఆయన తనకు తాను ప్రత్యక్షపరుచుకునే కానీ నమ్మలేని స్థితిలో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి గమనించుకోవాలి. చూడండి, ఇదే మాటలు పౌలు తెలుసు కదా, ఆయన ఎన్ని హింసలు వేశాడు యేసు ప్రభు చెప్తుంటే. స్టీఫెనును చంపించింది ఆయన, ఆ చావుకు మద్దతు పలికింది ఆయన. ఎందుకంటే ఏ దేవుడు ఒక్కడే, యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు వాక్యం చెప్పకూడదని చెప్పేసి కరాఖండిగా ఉన్న వ్యక్తి పౌలు. అదే పౌలు దేవుని దర్శనం ద్వారా మారు మనసు పొందిన తర్వాత వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో పునరుత్థాడైన యేసుక్రీస్తుని మేము నమ్ముచున్నాము అని చెప్పేసి. ఆ మాటలు చూద్దాం ఒక్కసారి. పౌలు చెప్తున్న మాటలు అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చూడండి. ఒక్క నిమిషం నేను చెప్తాను, చాలు. ఇక్కడ ఏంటంటే పౌలు వాక్యం చెప్పేటప్పుడు రెండు వర్గాల తెగలు ఉన్నాయి. ఒకటి పరిసయ్యులు, ఒకటి సద్దూకయ్యులు. పరిసయ్యులు అంటే యూదులలో ఒక భాగం. సద్దూకయ్యులు అనే వాళ్ళు ఏంటంటేనా, వాళ్ళు పునరుత్థానం లేదు అని నమ్మేవాళ్ళు. పునరుత్థానం అంటే చచ్చిపోయిన వాళ్ళు ఇంకా మళ్ళీ బతికి రారు, అంతే, చచ్చిన వాళ్ళు చచ్చినట్టే, ఇంకా ఒకటే జన్మ, ఇంకా చావు తర్వాత జీవం లేదని నమ్మేవాళ్ళు. పరిసయ్యులు సద్దూకయ్యులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి పౌలు వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 6వ వచనం, వారిలో ఒక భాగం సద్దూకయ్యులను మరి ఒక భాగం పరిసయ్యులు ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుత్థానం గూర్చియు నేను విమర్శించబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతను వాక్యం చెప్తుంటే తెచ్చి సభలో వేశారు. ఏమని వాక్యం చెప్తానంటే పునరుత్థానం యేసుప్రభు గురించి చెప్తున్నాడు. ఆయన చనిపోయి లేచాడు, లేచిన తర్వాత మనకు రక్షకుడుగా ఉన్నాడు, ఆయన నమ్ముకుంటే చాలు మనకు రక్షణ కలుగుతుందని చెప్తుంటే వీళ్ళల్లా తీసుకొచ్చి ఇదిగో ఈయన పునరుత్థానం గురించి చెప్తానని చెప్పి సభలో పెట్టారు. సభలో పెట్టి ఈయన మీద కేసు, ఈయన కూడా ఇంకా యేసుప్రభు లాగానే ఇక్కడ శిక్షలు ఏంటి పొందాలని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ కొంతమంది ఒక వచనం చూపిస్తాను, 12వ వచనం చూడండి. అంటే ఆయన మీద ఎంత తీవ్రంగా ఇవి శిక్షలు అంటే ఎంత మనుషులు ఎట్లా క్రూరంగా ఆలోచిస్తున్నారనే మాటలు. 12వ వచనము, యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు ఒట్టు పెట్టుకున్నారు. ఎంతవరకు? పౌలు వాక్యం చెప్తున్నాడు ఏమని? యేసు ప్రభువే దేవుడు, పునరుత్థానం ఆయనే, జీవం ఆయన చెప్తుంటే వాళ్ళలో కొంతమంది ఏమని ఒట్టు పెట్టుకున్నారు? అన్నం తినకుండా నీళ్లు తాగకుండా పౌలును చంపాలని ఒట్టు పెట్టుకున్నారు, దేవుడి గురించి చెప్పకూడదని చెప్పేసి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. ఇంకంత ఇది ఇప్పుడు కూడా మనం వాక్యం చెప్తుంటే ఎంతమంది బయట శపథాలు చేయట్లేదు చెప్పండి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు. నిజాన్ని ఎవరు అంగీకరించలేరండి అంత ఈజీగా. కానీ మన దేవుడు నమ్మదగినవాడు, ఏ హృదయానైనా ఆయన మార్చగల దేవుడు. చివరగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. కాగా
నీవు చూచిన వాటిని ఉన్న వాటిని 18వ వచనం నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు అనుకున్నట్టు నేను మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే, మీ కళ్ళ ముందటే నేను చనిపోయాను, మృతుడైనాను, మళ్ళీ సజీవుడనై లేచాను. ఇదిగో మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, నేనే అధిపతిని. వాళ్ళేమో తెలియక ప్రవక్తల గ్రంథాలలో కీర్తనలలో మోషే ధర్మశాస్త్రం తెలియక యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఇప్పుడు మన లేఖభాగం ఇదే కదా, మనకేంటి సాక్ష్యం అంటే ఇదే సాక్ష్యము. చనిపోయి లేచిన తర్వాత చెప్తున్న మాటలు ఇవి, నా దగ్గర ఉన్నాయి, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను అని చెప్పేసి ఆయన మళ్ళీ చెప్తూ ఇంకొక మాట చెప్తాడు. 7వ వచనం, ఇదే ప్రకటన గ్రంథం 7వ వచనం. మనం ఇప్పుడు నమ్మకపోతే ఏం జరుగుతుందో ఒక చెప్తున్నాడు సార్, చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ఆయన నమ్మని వాళ్ళు ఎవరంటే భూజనులలో కొంతమంది ఉన్నారు, పొడిచిన వాళ్ళు ఉన్నారు, చంపిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా నమ్మలేదు ఇంకా. కానీ వాళ్ళలో ఒక ఆలోచన ఉంది, ఒక కుమారుడైతే వస్తాడు ఈ లోకానికి అని. ఆ వచ్చే ఆయన గురించి తెలుసు కానీ వచ్చిపోయిన ఆయన గురించి తెలియలేదు. అందుకే ఆయన పొడిచిన వాళ్ళు చూస్తారు, చంపిన వాళ్ళు చూస్తారు, కొట్టిన వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. ఎట్లా చూస్తారంటే ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదే మాటలు మన సహోదరులైనటువంటి ముస్లిం సహోదరుడు కూడా నమ్ముతాడు, యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు అని చెప్పేసి. ఈ మాటలే ఆయన వస్తాడని నమ్ముతారు కానీ ఆయన పునరుత్థానమై వస్తాడని చెప్పేసి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇంకా చూడండి, అర్థమైందా? మన దేవుడు చనిపోయి ఎట్లా లేచాడని చెప్పేసి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపిక ఉంది మీ అందరికీ మరోసారి నా వందనాలు తెలుపుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ ఘనత సమస్తము ఆయనకి చెల్లును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.